శ్రావణ మాసం ప్రాముఖ్యత అంతా ఇంత కాదండి. అసలు శ్రావణ మాసం వస్తుందంటేనే పండగ వాతావరణాన్ని నెలకొంటుంది. వర్ష ఋతువులో వచ్చే శ్రావణ మాసం, శ్రావణ నక్షత్రం దగ్గరగా ఉన్నప్పుడు పౌర్ణానికి 15 రోజులు ముందు, 15 రోజుల తర్వాత వచ్చేదే శ్రావణ మాసం. ఈ శ్రావణ మాసంలో మనం చేసే పూజలు, వ్రతాలు, దానాలు మనకి 100 రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. నేనైతే అమావాస్య రోజునే దేవుడి గది శుభ్రం చేస్తానండి. ఎందుకంటే అమావాస్య రోజునే మనం దేవుడి గదిని శుభ్రం చేయటం వల్ల దరిద్రం అంతా మన ఇంట్లో నుంచి బయటికి వెళ్తుందని పండితులు చెప్తున్నారు. ఆ రోజు నుంచి శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజునే నేను దేవుడి గది శుభ్రం చేసుకున్నాను. ముందుగా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక శ్రావణ మాసంలో మనం ఏమేమి చదవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మాసంలో మనం ముందుగా ప్రతిరోజు పఠించే నామాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుగా లక్ష్మీ అష్టకం, లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, ఇంకా కనకదార స్తోత్రం. ఇవి రోజు మనం చదవటం వల్ల లక్ష్మీదేవి కన్ను మన మీద పడుతుంది. అలాగే నిన్న చెప్పాను కదండి నేను ఒక పరిహారం, అది నేను ఈరోజు ఈ వీడియోలో మీకు చేసి చూపించబోతున్నాను. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఓకే.